తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు, సపోర్టు, సహాయము, సహకారము వస్తుంది. ఇంక్రిమెంట్లు కూడా కొంచెం గట్టిగా అంటే గొప్పగా పడే అవకాశము, మీరు ఊహించనంత పడే అవకాశము కనపడుతోంది. వ్యాపారస్తులకు కొంచెం స్లోగా నడుస్తుంది కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. వ్యవసాయదారులకు ఖర్చులు పెరుగుతాయి. ఒకంత పంట నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యము ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా కలహాలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. మాట పట్టింపుల వల్ల దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో మీ మాటకు వ్యతిరేకత ఏర్పడుతుంది. మీరు ఏదన్నా కానీ అది వాళ్ళకి వ్యతిరేకంగా వినిపించే అవకాశము, మీ పట్ల వ్యతిరేక భావము కలిగే అవకాశం ఉంది. ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి, స్తబ్దుగా ఊరుకోండి. క్రీడాకారులకు పోటీ పెరుగుతుంది. మీరు గెలవలేని పరిస్థితి. హస్తకళల వాళ్ళకి లాభంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు ముందుకు వేసి వెళ్ళినట్టయితే కనుక మీ యొక్క కాంట్రాక్ట్ నిలిచే పరిస్థితి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి తప్పనిసరిగా పూజ చేయించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ రోజు చక్కని రోజు. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రోత్సాహము, సపోర్టు, మద్దతు ఉంటుంది. దీనితో పాటుగా ఇంక్రిమెంట్స్ పడే అవకాశం కనబడుతోంది. మీకు ఆకస్మిక శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు సీజన్కు అనుగుణంగా ఉండే పంటలు మాత్రమే మీరు వేసుకున్నట్టయితే ఫలితాలు కనబడతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించిన అనారోగ్యము, తలనొప్పులు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలకు సూచనలు కనబడతాయి. శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన పనులు ఏవైనా పెండింగ్లో ఉంటే కనుక అవి ముందుకెళ్లే ప్రయత్నం ఈ రోజు చేయండి. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు మాత్రమే కనబడుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు రావడానికి సమయం పడుతుంది. రాజకీయ పరంగా చూసినట్టయితే ప్రజాదరణ పెరుగుతుంది. అధిష్టానంలో మీ పేరు చక్కగా వినపడుతుంది. కళలు, సినీ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. గుర్తింపు పెరుగుతుంది. కానీ పారితోషికం అయితే మాత్రం పెరిగే పరిస్థితి లేదు. తరువాత క్రీడాకారులు పోటీల్లో విజయం సాధిస్తారు. హస్తకళల వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. కస్టమర్స్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేయడంతో పాటు నాణ్యతా విలువలను కూడా పాటించుకోండి. కాంట్రాక్టుదారులకు అనుకున్న ఒప్పందాలు లభిస్తాయి. కొంతమందికి వెనక్కి వెళ్లే పరిస్థితి, అంటే మీరు అనుకున్న ఒప్పందం క్యాన్సిల్ అవ్వడం కానీ వెనక్కి వెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. తదుపరి దినానికి ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడి పూజ చేయించుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకుంటే ఏకాగ్రత అవసరము. విదేశాలు వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. అది మీ బాసు వల్ల కావచ్చు, మీ సహోద్యోగుల వల్ల కావచ్చు. అవి జాగ్రత్తగా తీర్చుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే కొంతమంది తీర్చలేక ఉద్యోగాలు మానేసుకునే పరిస్థితి కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమంగా ఉంటాయి కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నము చేయకండి. వ్యవసాయదారులకు సహకార వ్యవస్థ మెరుగుపరుచుకుంటేనే తప్ప మీకు మంచి అవకాశాలు వచ్చే దిశ కనపట్టలేదు. ఆరోగ్యం చూసినట్టయితే అలసట పెరుగుతుంది. తలకు సంబంధించిన రుగ్మతలు, గ్యాస్కు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో అన్యోన్య వాతావరణం గోచరిస్తోంది. ఐటీ పరంగా చూసినట్టయితే ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. దానికి మీరు రెడీ అయ్యి సిద్ధంగా ఉండండి. రాజకీయాలు ప్రతికూలతలు ఎదురవుతాయి. మీరు ఈ రోజు ఏ పని మొదలు పెట్టకండి. కళలు చూసినట్టయితే సాధారణమైన స్థితి, మిశ్రమ ఫలితాలే తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజు మీకు లేదు. క్రీడాకారులు శ్రమ చేయాల్సిన పరిస్థితి, పథకాలు వచ్చే అవకాశం లేదు. హస్తకళలకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. కస్టమర్స్ని కాపాడుకోండి. కాంట్రాక్టుదారులకు ఆలస్యం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఈ రోజుని సజావుగా గడిపే ప్రయత్నం చేయండి. తదుపరి రోజు నుంచి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, గురుగ్రహాన్ని తప్పనిసరిగా పూజ చేయండి. ప్రదక్షిణలు చేసుకోండి. దానికి సంబంధించినటువంటి దానాలు, జపాలు చేయించుకోండి. అయితే సంక్షిప్తంగా చెప్పదగినది ఏంటంటే, కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు, మీనరాశి వారు మాత్రము అప్రమత్తంగా ఉండాలి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.